Hi my dear students, today we are going to discuss atomic structure synopsis for EAP set. సో ఫస్ట్ మనకి ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ బేసిక్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తాను. సో దాంతోపాటు నెక్స్ట్ PYQs చూద్దాం. ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ పార్టికల్స్ ఏంటి? మనకి ఫండమెంటల్ పార్టికల్స్ ఏమున్నాయి? ఫండమెంటల్ పార్టికల్స్ So what are the fundamental particles? The particles which explain the structure of the atom. Those particles is used to explain the structure of the atom. That particles are called fundamental particles. Main fundamental particles are electron, proton and neutron. సో వీటి నుంచి అడిగే క్వశ్చన్ ఇంకా ఉంటాయి చాలా. అవేంటంటే నెక్స్ట్ పాజిట్రాన్స్, బోసాన్స్, మేసాన్స్, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. కానీ వీటి గురించి మనకు తెలిస్తే ఆ యాటమ్ యొక్క స్ట్రక్చర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ నుంచి అడిగే మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే, సో ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇట్ ఈజ్ ఇండికేటెడ్ బై లెటర్ E మైనస్. So it is indicated by letter E minus. Proton is indicated by letter P, small p. Neutron is indicated by letter small n. Who discovered the electron? Electron was discovered by J.J. Thomson. So next, proton was discovered by Goldstein. So next, neutron was discovered by James Chadwick. So first, who discovered the fundamental particles, different fundamental particles? Electron, proton, neutron. Electron, J.J. Thomson. Proton, Goldstein. Neutron, James Chadwick. So next, the charge of electron and proton and neutron. Charge of electron ఎంత అంటే -1.602 into 10⁻−19 కూలుమ్స్. -1.602 into 10⁻−19 కూలుమ్స్. అదే ప్రోటాన్ ఛార్జ్ అనుకోండి, 1.602 into 10⁻−19 కూలుమ్స్. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, అంతే. నెక్స్ట్ దీనికే -4.8 into 10⁻−10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. సో ఈ వాల్యూ ఉండొచ్చు లేదా ఈ వాల్యూ అవ్వచ్చు. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అయితే -4.8 into 10⁻−10. ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ వాల్యూ 4.8 into 10⁻−10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. సో వాట్ ఆర్ ది న్యూట్రాన్ ఛార్జ్ 0. నెక్స్ట్ మాస్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్? Mass of electron is 9.1 into 10⁻−31 kilograms. 9.1 into 10⁻−31 kilograms. అదే గ్రామ్స్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, 10⁻−28 grams. జస్ట్ 1 kg ప్లేస్లో మనం 10 cube grams నోట్ చేస్తాం. 10⁻−31 into 10 cube అంటే 10⁻−28. మరి ప్రోటాన్ మాస్ 1.673 into 10⁻−27 kilograms. అదే న్యూట్రాన్ మాస్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ వాల్యూ బట్ 1.675 10⁻−27 kilograms. గ్రామ్స్ కన్వర్ట్ చేయడం అర్థమైంది కదండి. 1 kg ప్లేస్లో 10 cube grams నోట్ చేస్తే 10⁻−24 grams అవుతుంది. ఇది కూడా 10⁻−24 grams అవుతుంది. సో ఎక్కువగా అడిగేది ఎలక్ట్రాన్ ఛార్జ్, మాస్. అదర్వైజ్ ప్రోటాన్ ఛార్జ్ అండ్ మాస్, వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద E/me వాల్యూ? E/me వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్. సో E/me వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. E/me వాల్యూ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత అంటే 1.7588 into 10⁻11 కూలుమ్ పర్ kg. 9.58 into 10⁻7 కూలుమ్ పర్ kg. ఎక్కువగా అడిగేది వాట్ ఈస్ ద E/me వాల్యూ ఆఫ్? E/me అంటే ఏంటి? ఛార్జ్ టు మాస్ రేషియో. వాట్ ఈస్ ద ఛార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్ అంటున్నారు అంటే 1.7588 into 10⁻11 కూలుమ్ పర్ kg. సో న్యూట్రాన్కి
ఛార్జ్ టు మాస్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి మెయిన్లీ ఇంపార్టెంట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్లో. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్లో అటామిక్ మోడల్స్ ఏంటి, వాట్ ఆర్ ది అటామిక్ మోడల్స్? To explain the structure of atoms, different atomic models are proposed by different scientists. So first one ఏంటంటే ఫస్ట్ వన్ థామ్సన్ అటామిక్ మోడల్. ఫస్ట్ వన్ థామ్సన్ అటామిక్ మోడల్. సో ఇది ఎలా ఉంటుందంటే లైక్ వాటర్ మెలోన్ని కట్ చేసామనుకోండి, ఇలా ఉందనుకుందాం, హాఫ్ కట్ చేస్తే మనకు వాటర్ మెలోన్ ఎలా ఉంది అంటే, వాటర్ మెలోన్లు ఎలా ఉంటాయి, సీడ్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి, ఇవి సీడ్స్ అనుకోండి. సో హౌ ద సీడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వాటర్ మెలోన్ యాజ్ లైక్ electrons are arranged in an atom. Electrons are arranged in an atom. The remaining రెడ్ పల్ప్ ఉంటుంది కదండి వాటర్ మెలన్లో, ఆ రెడ్ పల్ప్ని ఎలా తీసుకున్నాడంటే రిమైనింగ్ అంతా కూడా అది పాజిటివ్ ఛార్జ్. సో ద రిమైనింగ్ పార్ట్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్. అంటే పాజిటివ్ ఛార్జ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద యాటమ్. పాజిటివ్ ఛార్జ్ యూనిఫామ్లీ distributed throughout the atom. Electrons embedded in an atom. సో థామ్సన్ అటామిక్ మోడల్లో ఎలక్ట్రాన్స్ని ఎలా ఉంటాయి, ఎంబెడెడ్ ఇన్ యాటమ్, లైక్ సీడ్స్ ఆర్ ఇన్ వాటర్ మెలన్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాటర్ మెలన్ మోడల్ ఆర్ ప్లమ్ పడ్డింగ్ మోడల్. మరి ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే న్యూట్రాలిటీ. ఇట్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ న్యూట్రాలిటీ ఆఫ్ యాటమ్. యాక్చువల్గా యాటమ్ అనేది న్యూట్రల్. సో ఇది న్యూట్రాలిటీ, యాటమ్ యొక్క న్యూట్రాలిటీని, స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అందుకనే ఇది ఫెయిల్యూర్ మోడల్. సో థామ్సన్ అటామిక్ మోడల్ ఫెయిల్యూర్ అవడం వల్ల నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చింది. ఆ నెక్స్ట్ మోడల్ ఏంటంటే రూదర్ఫోర్డ్స్ మోడల్. దీన్నే థామ్సన్ అటామిక్ మోడల్ని మనం ప్లమ్ పడ్డింగ్ మోడల్ అనొచ్చు, లేదా రైజిన్ పడ్డింగ్ మోడల్ అనొచ్చు, లేదా వాటర్ మెలన్ మోడల్ అనొచ్చు. సో అటామిక్ మోడల్లో సెకండ్ వన్ ఏంటంటే మనకి రూదర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్, రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ని యూజ్ చేసుకుని మోడల్. సో ఫస్ట్ ఇది నోట్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ రూదర్ఫోర్డ్స్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో రూదర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్లో ఏ రేస్ని యూజ్ చేస్తారంటే ఆల్ఫా రేస్ అంటే ఏంటి, ద స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్. స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ కాల్డ్ ఆల్ఫా రేస్. ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏంటి, ఆల్ఫా పార్టికల్ సో డైపాజిటివ్ చార్జ్డ్ helium ions are called alpha particles. Dipositive charged helium ions అంటే He224+2. సో dipositive charged helium ions are called ఆల్ఫా పార్టికల్స్. ఈ ఆల్ఫా పార్టికల్స్ అన్నీ ఫాస్ట్గా ఒక స్ట్రీమ్గా మనం పాస్ చేసామనుకోండి, ఆ స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ని ఏమంటాం, ఆల్ఫా రేస్. సో రూదర్ఫోర్డ్ ఆల్ఫా రేస్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్లో మనం తీసుకునేది ఆల్ఫా రేస్. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్పెరిమెంట్ చూడండి. ఈ ఆల్ఫా రేస్ మనకి ఇలా పాస్ చేసినప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోల్డ్ ఫాయిల్ అనుకుంటే వెన్
సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఫాయిల్ తీసుకున్నాం, గోల్డ్ మెటల్. సో గోల్డ్ మెటల్ మీద మనం ఆల్ఫా రేస్ని పాస్ చేసినప్పుడు ఇవి డిఫరెంట్ ప్లేసెస్లో ఇలా హిట్ చేసి మనకి ఇలా ఫామ్ చేసినాయి. సో ఇలా, సో ఇక్కడ బ్రైట్ స్పాట్స్ ఫామ్ అవుతుంది, ఇక్కడ బ్రైట్ స్పాట్స్. సో దీన్ని బేస్ చేసుకునే మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఆటమ్ వెన్ ఆల్ఫా రేస్ ఆర్ పాస్డ్ త్రూ ద ఆటమ్, వెన్ ఆల్ఫా రేస్ హిట్స్ ఆన్ ద ఆటమ్, సో దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది, ఇవి ఆల్ఫా రేస్ అండి, ఇవి ఆల్ఫా రేస్. సో ఇది ఆల్ఫా రేస్ డైరెక్షన్. when alpha rays are passed through the or hits on the atom, most of the alpha rays are passed through the atom in same direction. అంటే అది ఎలా మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లోనే ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఓన్లీ సమ్ రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్, ఓన్లీ సమ్ రేస్ 2 or 3 రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఇన్ స్మాల్ యాంగిల్స్తో డిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఓన్లీ 2 or 3 రేస్. బట్ 1 రే అంటే మనం 10,000 రేస్ని పంపించామనుకోండి, ఆ 10,000 రేస్లో 1 or 2 రేస్ ఎగ్జాక్ట్లీ బౌన్స్ బ్యాక్. అంటే అక్కడ మీనింగ్ ఏంటి, ఇంతకుముందు మనం తీసుకున్న జేజే థామ్సన్ అటామిక్ మోడల్లో పాజిటివ్ ఛార్జ్ టోటల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. మనకి మాస్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ ఛార్జ్, అంటే మాస్ ఆఫ్ ది యాటమ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద యాటమ్. బట్ హియర్ మాస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓన్లీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది యాటమ్. అంటే ఎక్కడ హిట్ చేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి వస్తుంది అంటే అక్కడే మనకి మాస్ ఆఫ్ ది యాటమ్ ఉంది, అంటే పాజిటివ్ ఛార్జ్ అక్కడ ఉంది. ఇది పాజిటివ్ ఛార్జ్ ఇక్కడే ఉందని మనం ఎలా చెప్తున్నాం, మనం తీసుకున్న ఆల్ఫా రేస్ పాజిటివ్ రేస్. వెన్ పాజిటివ్ రేస్ ఆర్ పాస్డ్ త్రూ ద మెటల్ వితౌట్ డిఫ్లెక్షన్, దెన్ దెర్ ఈజ్ ఎంప్టీ స్పేస్. ఇదంతా ఏంటండి, ఎంప్టీ స్పేస్. సో ఇది పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్. అంటే ప్రోటాన్ అంటే ఏంటి మీనింగ్, మనకి న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ దెర్ ఈజ్ నో ఛార్జ్. సో అంటే మాస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద ఓన్లీ సెంటర్ ఆఫ్ ది యాటమ్. అంటే మాస్ ఆఫ్ ది, ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనకి ఏం తెలుస్తుందంటే మాస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ at center of the atom, that is called nucleus. Most of the alpha rays are go through the atom, only 1 or 2 alpha rays are bounce back. That means mass of the atom is concentrated at the center of the nucleus. So remaining part is empty part. Remaining part is empty. సో ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్డ్ అరౌండ్ ద న్యూక్లియస్. రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ in a circular path, like planets revolve around the sun. So that's why it is also called as planetary model.
ప్లానెటరీ మోడల్. అంటే రదర్ఫోర్డ్స్ ఆల్ఫా రే స్కాటరింగ్, రదర్ఫోర్డ్స్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెటరీ మోడల్. సో నెక్స్ట్ సో దీన్ని వేస్ట్ చేసుకుని ఇంకా మనకి ఏం చెప్పారంటే రేడియస్ ఆఫ్ ది యాటమ్, దీన్ని వేస్ట్ చేసుకుని పాయింట్ రేడియస్ ఆఫ్ ది యాటమ్, రేడియస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ 10⁻⁻10 meters, వెరీ స్మాల్. రేడియస్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ వెరీ స్మాల్. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ కూడా వెరీ స్మాల్, 10⁻⁻10 meters. రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ 10⁻⁻15 meters. సో రేడియస్ ఆఫ్ ది యాటమ్ అయితే 10⁻⁻10, రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ 10⁻⁻15 meters. ఇది కూడా దేన్ని బేస్ చేసుకుని చెప్పారంటే ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. సో ఇవి అటామిక్ మోడల్స్, థామ్సన్ మోడల్, రదర్ఫోర్డ్ అటామిక్ మోడల్. సో నెక్స్ట్ మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్, ఫస్ట్ మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్, రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలిమెంట్, హౌ టు రిప్రజెంట్ అన్ ఎలిమెంట్. సో హౌ టు calculate number of electrons, protons and neutrons. So for example, if X is an element, here Z, here A, or ela kuda represent X, Z, A. Z means atomic number, atomic number అంటే number of protons or number of electrons in a neutral atom. Number of protons or number of electrons in a neutral atom is called atomic number. Here A means atomic mass or mass number. X indicates symbol of element, symbol of element. For example చూడండి, example H12 తీసుకున్నా. H12 అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది Z1, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు P ఈజ్ ఈక్వల్ టు 1. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు, మనకి న్యూట్రల్ ఐటంలో ఇక్కడ ఎంత నెంబర్ ఉంటే అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ N ఈజ్ ఈక్వల్ టు, మనం నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే A మైనస్ జెడ్ అంటే 2 మైనస్ 1 అంటే 1. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్స్, సెకండ్ వన్, సోడియం 11 to 23. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని, సో 11. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ నెంబర్ 11. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే 23 మైనస్ 11 అంటే 12. ఇలా ఇచ్చారనుకోండి, Mg+2, హౌ మెనీ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్ అని Mg+2 అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. మెగ్నీషియం అటామిక్ నెంబర్ మీకు తెలియాలి, ఒక్కొక్కసారి వాళ్ళు ఎవరు. మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత 12, మాస్ నెంబర్ ఎంత 24. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 12, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి, 2 electrons లాస్ట్, 2 electrons లాస్ అయినాయి అంటే 12 మైనస్ 2 అంటే 2. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా A మైనస్ జెడ్ అంటే 24 మైనస్ 12, 24 మైనస్ 12 అంటే 12. ఇలా ఇచ్చారనుకోండి, O మైనస్ 2 అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8 అంటే 8 ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 8, మాస్ 16. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 8, ఎక్స్ట్రాగా 2 electrons ఉన్నాయి. సో 8 + 2 అంటే 10 electrons. చూడండి ఇక్కడ మైనస్ ఉంటే మనం యాడ్ చేస్తాం, మైనస్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్లస్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 8 + 2 10 electrons. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే 16 మైనస్ 8 అంటే 8 electrons. సో ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. N-3, నైట్రోజన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 7, అటామిక్ నెంబర్ 7.
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 7 + 3 అంటే 10. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నైట్రోజన్ మాస్ నెంబర్ ఎంత 14, మాస్ నెంబర్ 14, అటామిక్ నెంబర్ 7 అంటే 14 - 7 సో 7. ఓకే, నోట్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఐసోటోప్స్ అంటే సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్. సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ మాస్ నెంబర్ ఉన్న న్యూక్లియైడ్స్ని ఏమంటామంటే ఐసోటోప్స్. సో ఐసోటోప్స్లో మనకి సేమ్ సింబల్ కూడా ఉంటుంది, అంటే ఎలిమెంట్ సేమ్ బట్ అటామిక్ నెంబర్ ఆల్సో సేమ్, మాస్ నెంబర్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాంపుల్స్ చూడండి, హైడ్రోజన్ ఐసోటోప్స్ తీసుకున్నాం అనుకోండి, H11, H12, H13. H11 అంటే H హైడ్రోజన్, H12 అంటే D డ్యూటీరియం, H13 అంటే ట్రిటియం. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం ఐసోటోప్స్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇదొక మోడల్. సెకండ్ వన్ ఆక్సిజన్ తీసుకోండి, కార్బన్ తీసుకోండి, C6-12, C6-14, C6-13 కూడా ఉంటుంది. అంటే సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. చూడండి, ఇవి డిఫరెంట్ మాస్ నెంబర్, ఇవి సేమ్ అటామిక్ నెంబర్, దే ఆర్ కాల్డ్ ఐసోటోప్స్. సో ఇవి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐసోటోప్స్ అని అడగచ్చు. సో సెకండ్ వన్ ఐసోబార్స్ అంటే ఎలిమెంట్స్ డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలిమెంట్స్ సేమ్, ఇక్కడ ఎలిమెంట్ సేమ్ బట్ ఇక్కడ ఎలిమెంట్స్ డిఫరెంట్. సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. సో ఇది క్వైట్ ఆపోజిట్ అనమాట. ఐసోటోప్స్కి ఐసోబార్ క్వైట్ ఆపోజిట్. సో సేమ్ మాస్ నెంబర్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ అంటే ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ 7-14, C6-14. సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ చేంజ్ అయింది, మాస్ నెంబర్ సేమ్ అయింది, ఎలిమెంట్స్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఐసోబార్. సో నెక్స్ట్ పొటాషియం తీసుకోండి, కాల్షియం తీసుకోండి. కాల్షియం 20-40, కాల్షియం అటామిక్ నెంబర్ 20, మాస్ నెంబర్ 40. ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18, మాస్ నెంబర్ 40. సో సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ ఎలిమెంట్స్. సో దే ఆర్ కాల్డ్ ఐసోబార్స్. సో నెక్స్ట్ ఐసోటోన్స్ మీన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. If the nuclides which are having same number of neutrons, they are called as isotones. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రావాలి మనకి. సోడియం 11-23, మెగ్నీషియం 12-24. చూడండి, ఇక్కడ న్యూట్రాన్స్ అంటే ఫార్ములా ఏంటి, N = A - Z. ఏ ఎంత 23 - Z 11, and 23 - 11 అంటే 12. సో ఇక్కడ కూడా N = A - Z. A means 24, 24 - 12. సో ఇలా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐసోటోన్స్ అని అడిగితే యాటమ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇక్కడ అటామిక్ నెంబర్స్ డిఫరెంట్, మాస్ నెంబర్ డిఫరెంట్, బట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ సేమ్, A - Z వాల్యూస్ ఆర్ సేమ్. సో నెక్స్ట్ ఇవి ఐసోటోన్స్. నెక్స్ట్ ఐసోడయాఫర్స్ అంటే సేమ్ A - 2Z వాల్యూస్. ఐసోడయాఫర్ అంటే సేమ్ A - 2Z వాల్యూస్, A - 2Z, ఇది 2 ఇది Z, A - 2Z వాల్యూస్. దీన్ని ఏమంటాం అంటే సేమ్ A - 2Zని ఏమంటారంటే ఐసోటోపిక్ నెంబర్. ఐసోటోపిక్ నెంబర్ అన్నా A - 2Z అన్నా ఒకటే. ఇక్కడ మనకి N = ఫార్ములా ఏంటంటే A - Z, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, N - Z. సేమ్ A - 2Z అన్నా N - Z అన్నా ఐసోటోపిక్ నెంబర్ అన్నా ఒకటే. సో ఐసోడయాఫర్స్. ఎగ్జాంపుల్స్ చూడండి సేమ్ ఐసోడయాఫర్స్కి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్లోరిన్ తీసుకోండి 9-19. సో దీనికి A - 2Z వాల్యూ ఎంత, 19 - 2 × 9 18.
అంటే 19 మైనస్ 2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ 18 అంటే 1. సో ఇంకొకటి చూడండి, సోడియం 11 to 23, దీనికి ఏ మైనస్ 2z క్యాలిక్యులేట్ చేయండి. 23 మైనస్ 22 దట్ ఈక్వల్ టు 23 మైనస్ 2 ఇంటూ 11. సో 23 మైనస్ 22 అంటే 1. అంటే ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ 9 to 19, సోడియం 11 to 23. దీస్ టూ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఐసోడయాఫర్స్. ఇంకొకటి ఉంది ఐసోస్టర్స్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ CO2 N2O చూడండి. కార్బన్ తీసుకోండి, కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత 6, అంటే 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 ఇంటూ 8 16 ప్లస్ 6 ఎంత 22 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ కూడా చూడండి 2 ఇంటూ 7 14 ప్లస్ 6 అంటే 22 ఎలక్ట్రాన్స్. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ 1 2 3. హియర్ నైట్రోజన్స్ 2 ఆక్సిజన్స్ 2, అంటే రెండింటిలోనూ కామన్గా 3 ఐటమ్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ C6H6 B3N3H6. సో ఇందులో కూడా అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉంటాయి. సో దాంతోపాటు టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆల్సో సేమ్. ఇది ఐసోస్టర్స్ కాకుండా ఈ కేటగిరీస్లో ఇంకొకటి ఉంది, అదేంటంటే ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్పీసీస్ మీన్స్ atoms, ions or molecules which are having the same number of electrons. They are called isoelectronic species. ఈ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ గురించి మనం పీరియాడిక్ క్లాసిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఇంతవరకు ఇది నోట్ చేయండి.